హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ సూర్య మ్యాక్స్. మనకి లేటెస్ట్గా ఎస్ఎస్సికి సంబంధించి ఫేజ్ 13 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అన్ని నోటిఫికేషన్లా కాదండి. ఇది కొంచెం మనం అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు ఏమైనా తెలియకుండా అప్లై చేసేసినట్టయితే ఆ పర్టికులర్ ఎగ్జామ్ సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ మీరు చూడకుండా అప్లై చేసేసి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మీరు సబ్మిట్ చేయకపోతే మీ జాబ్ పోయే అవకాశం ఉంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదేంటి నార్త్ వాళ్ళందరికీ ఇలా జాబ్స్ వచ్చేస్తున్నాయి, 2001లో 2002లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకే జాబ్లు వచ్చేస్తున్నాయి, మన తెలుగు వాళ్ళకి ఎందుకు జాబ్ రావట్లేదు అని చెప్పేసి నేను చాలా డౌట్ పడ్డాను. వాటికి అన్నిటికి బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి కిరణ్ పబ్లికేషన్స్ బుక్. కిరణ్ పబ్లికేషన్స్ బుక్లో ఏంటంటే మనకు లేటెస్ట్ ఎడిషన్ 2025కి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఎన్టీపీసీ, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అయ్యే విధంగా మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్ అట్ ద సేమ్ టైం మనకి సిజిఎల్కి సంబంధించి టైర్ 1, టైర్ 2 విత్ ఎక్స్ప్లెనేషన్ ఆల్ కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా 2025 ఇయర్కి సంబంధించి లేటెస్ట్ ఎడిషన్ విత్ ఏఐ కిరణ్ పబ్లికేషన్ బుక్ లాంచ్ చేయడం జరిగింది. మీకు ఇంకొక విషయం తెలుసా, మనకి ఎవరైతే సిజిఎల్ 2024కి సంబంధించిన టాపర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రిపేర్ అయింది కిరణ్ పబ్లికేషన్స్ అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. వాళ్ళనే కాదు, మనకి సిజిఎల్ 2024కి సంబంధించి 1 to 500 ర్యాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి అని ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెప్పారంటే, మేము కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత కిరణ్ పబ్లికేషన్స్ బుక్కే ప్రిపేర్ అయ్యాము. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కిరణ్ పబ్లికేషన్స్లోనే ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్స్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ బుక్ నేను కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేశాక మన తెలుగు స్టూడెంట్స్కి రికమెండ్ చేయడం జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి జూన్ 2 వచ్చింది. ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd జూన్. తర్వాత మనకి ఆన్లైన్ పేమెంటు 23 జూన్ 2025 11 PM వరకు లాస్ట్ అండి. తర్వాత పేమెంట్ చేసిన అవ్వదు. తర్వాత మనకి అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే, ఏమైనా తప్పులు పెట్టుంటే మనం 28 నుంచి 30 వరకు మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి 24th జూలై నుంచి 4th ఆగస్ట్ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. తర్వాత ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మనం మెయిన్గా డిస్కస్ చేస్తే చాలామంది క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారంటే ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ మనం ఎలాగైతే అప్లై చేస్తామో అలానే సేమ్ అప్లై చేసేద్దామని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఇవన్నీ నోటిఫికేషన్లా కాదు. ఇది ఈ ఫేజ్ 13 అనేది ఎలా ఉంటుంది అంటే, కొన్ని పోస్టులు ఇస్తాడు, ఆ పోస్టులకు సంబంధించి దాని పక్కనే మనకి ఎక్స్పీరియన్స్లు అడుగుతాడు. ఆ ఎక్స్పీరియన్స్లు మనకు ఉంటేనే రేపు మనం ఎగ్జామ్కి సెలెక్ట్ అయిన తర్వాత మన పర్టికులర్ జాబ్ ఫేజ్ 13లో మనకి ఏ జాబ్ అయితే మనం అప్లై చేసాం దానికి సెలెక్ట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానీ ఏదైనా సర్టిఫికేట్స్ కానీ మనం సబ్మిట్ చేయకపోతే మన జాబ్ పోయే అవకాశం ఉంది. సో మీరు ఎవరు కూడా తొందరపడి అప్లై చేయొద్దు. మనకు ఆర్బీఐ శుభం సార్ ఏం చేశారంటే ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ వితౌట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒక పీడిఎఫ్ తయారు చేసి పెట్టడం జరిగింది. ఆ పీడిఎఫ్ నేను ఆల్రెడీ మన ఛానల్లో, మన టెలిగ్రామ్ డియర్ సూర్య మ్యాక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో నేను పెట్టడం జరిగింది. 2 PDFs సార్ తయారు చేయడం జరిగింది. ఆ 2 PDFs కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఇదే నోటిఫికేషన్లో చాలామంది అడుగుతున్నారు ఈ ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా అని చెప్పేసి. తెలుగులో ఎస్ఎస్సిలో ఏ ఎగ్జామ్ ఉండదండి. ఒక ఎంటీఎస్ తప్ప ఏ ఎగ్జామ్ కూడా తెలుగులో ఉండదు. ఇంగ్లీష్, హిందీలోనే ఉంటుంది. ఈ ఫేజ్ 13 కూడా తెలుగులో ఉండే అవకాశం లేదు. తర్వాత ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీకి సంబంధించి ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఒకసారి చెక్ చేయండి. ఫర్ ఓబీసీ అప్లికెంట్స్, ద అప్లికెంట్స్ ఆఫ్ ఓబీసీ కేటగిరీ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ క్రీమీ లేయర్ in terms of standing instructions of Government of India as amended from time to time seeking age relaxation. Last point చూడండి, not falling creamy layer on the crucial date. The crucial date for this purpose will be August 1st, 2025. Such candidates may also note that the candidate will remain provisional till the veracity of the concerned document is verified by the appointing authority. ఏమని రాశాడంటే ఇక్కడ నోటీసులో మనకి ఏమని ఇచ్చాడంటే, ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్స్ కోసం కానీ లేకపోతే
పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా ఓబీసీలో అని చెప్పేసి ఓబీసీ ఆప్షన్ పెట్టేసి ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ ఉంటారో, క్రీమీ లేయర్ ఉన్న వాళ్ళు ఓసీలోకి వెళ్ళిపోతారు. నాన్ క్రీమీ లేయర్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే సచివాలయంలో ఇస్తారు, లేదు తెలంగాణ అయితే ఎంఆర్ ఆఫీసులో ఇస్తారు, అలా గ్రామ సచివాలయాల్లో ఇస్తారు. ఏం చేస్తారంటే మీరు ఓబీసీ తీసుకునేటప్పుడు ఆగస్ట్ 1 లోపు తీసుకుంటేనే మీరు అప్లికేబుల్ అని చెప్తున్నారు వాళ్ళు. నోటిఫికేషన్ అప్పుడుతో ఎండ్ అయిపోతుంది కదా, నోటిఫికేషన్ మీరు ఎప్పుడో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తీసేసుకుంటాము, వెరిఫికేషన్కి వెళ్ళిపోతాం మేము అని అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్ అని చెప్పేసి మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత క్వాలిఫికేషన్ కూడా మీరు డిగ్రీ మీద అప్లై చేసినా, ఇంటర్ మీద అప్లై చేసినా, 10th మీద అప్లై చేసినా ఆగస్ట్ 1 లోపు మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి, మీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. ఎవరైతే ఇంకా పాస్ అవుతామో ఆ టైంకి మాకు సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి, ఆ టైంకి మాకు అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి ఎవరైతే ధీమాగా ఉంటారో దే ఆర్ నాట్ అప్లికేబుల్ ఫర్ దిస్ ఎగ్జామ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ గురించి ఏం చెప్పాడంటే 24-25 ఇయర్కి సంబంధించి ఇన్కమ్ ఉండాలి, క్యాస్ట్ కూడా ఉండాలి అని క్లియర్గా చెప్పారు. ఎవరికైతే ఆ చెప్పిన డేట్స్లో లేకపోతే దే ఆర్ గోయింగ్ టు బి రిజెక్టెడ్ ఇన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి వెరీ క్లియర్గా చెప్పారు. చాలామంది ఏం చేస్తున్నారంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఓబీసీ అప్లై చేసేయడం, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్లో ఓబీసీ సర్టిఫికేట్ తీసుకురాకపోవడం. మీరు ఇప్పుడు ఓబీసీ అప్లై చేయడం వల్ల జనరల్ కేటగిరీ మీద 2 మార్క్స్ తక్కువ వచ్చినట్టు జాబ్ వస్తుంది కాబట్టి మీ పోస్ట్లో జనరల్ కేటగిరీ వాడికి జాబ్ రావాల్సింది, మీకు ఓబీసీ వాళ్ళు మీకు జాబ్ వచ్చేస్తుంది కాబట్టి మీకు సర్టిఫికేట్ లేకుండా జాబ్ ఎలా ఇస్తారు, ఇవ్వరు కదా. అది మనం అలా ఆలోచిస్తే మనకు సెన్స్ లేనట్టు. సో ఎవరికైతే ఓబీసీ ఏజ్ రిలాక్సేషన్కి అయినా సరే, ఫీజు కోసమైనా సరే, మన ఓబీసీకి అయినా ఈడబ్ల్యూఎస్కి అయినా జెండర్కైనా ఒకటే ఫీజు ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్సీలో ఫీజు లేని వాళ్ళు ఎవరున్నారు అంటే ఒకటి ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్స్కి ఫీజు ఉండదు, మిగతా జనరల్ వాళ్ళకి ఫీజు ఉంటుంది 100 రూపీస్. అది మ్యాటర్ కాదు. ఇది మాత్రం ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఫాస్ట్గా చేయించుకోండి, ఆగస్ట్ 1 లోపు చేయించుకోండి. మీరు అప్లికేషన్ ఎండ్ అయ్యేలోపు చేయించుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. లేదు నేను సర్టిఫికేట్స్ అప్పటికి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు నేను చేయించుకొని పట్టుకెళ్ళిపోతున్నాను అంటే సో మీకు ప్రాబ్లం అవుతుంది, రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎన్ని కష్టాలు పడి ఎగ్జామ్ కొట్టినా సరే ఆ టైంలో మీరు రిజెక్ట్ అయితే మీ జాబ్ పోయినట్టే. దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు నెగ్లెక్ట్ చేశారంటే మీకే ఇబ్బంది అవుతుంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటిఫికేషన్ని సిల్లీగా తీసుకోవద్దు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఈ నోటిఫికేషన్స్లో ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంది అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ ఉండదండి. మీరు ఎప్పుడైతే ఎస్ఎస్సిలో లాగిన్ అయినప్పుడు ఒక పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసి ఆ పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసిన పక్కనే దాని క్వాలిఫికేషన్ ఏంటి, దాని కింద ఒకవేళ మీరు ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేశారో ఆ క్వాలిఫికేషన్కి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కింద చూపిస్తుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే జస్ట్ క్వాలిఫికేషన్ చూపిస్తుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. మీరు ఎప్పుడైతే అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేస్తారో పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఆ పోస్ట్కి సంబంధించి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటే ఆ కింద చూపిస్తుంది, లేకపోతే లేదు. మేము అన్నీ చెక్ చేసుకోలేము, ఓపిక లేదు మాకు అని చెప్పేసి మీరు ఎవరైనా అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఆర్బీఈ శుభం సార్ ఒక పీడిఎఫ్ చేసి పెట్టారు. వితౌట్ ఎక్స్పీరియన్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి పెట్టడం జరిగింది. అది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పెట్టాను, అందులో డౌన్లోడ్ చేసి ఇందులో పెట్టడం జరిగింది. మీకు ఎవరికైనా ఇబ్బంది అనుకుంటే వెళ్ళి ఒకసారి చూడండి, చూస్తే క్లారిటీ వస్తుంది. ఇది ఒకసారి మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని నోటిఫికేషన్ అయితే క్లియర్గా చదివి అప్లై చేయండి. ఆ పోస్టులు అప్లై చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చెక్ చేసుకొని అప్లై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.